హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి. ఇదైతే ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ అనమాట. ఎప్పుడు ప్రతి ఇయర్ మేమే ఇంట్లో ఫ్లాగ్స్ అయితే చేసుకుంటాం అనమాట. బయట ఎప్పుడు బై చేయలేదు. ఇంకా నాతో పాటు పిల్లలు కూడా కూర్చొని చేస్తారనమాట. ఇక పిల్లలకైతే ఫ్లాగ్ గురించి, మన కంట్రీ గురించి, అసలు ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ చెప్తూ ఇంకా వాళ్ళతో పాటు కూర్చొని ఇట్లా ఫ్లాగ్స్ అవి చేస్తూ ఉంటాం అనమాట. ఇక ఇవాళైతే దార్వికి నిషుకి రెడీ చేశాను అనమాట. నిషు నార్మల్గా ఆర్మీ సోల్జర్ డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఇక దార్విక్ అయితే ఒక గెటప్ అయితే వేశాను. అదేంటో మీరు గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోస్ట్లీ అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఓకేగానే రెడీ చేశాను. ఫస్ట్ టైం అనమాట. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అశోక్ చక్రాలో ఎన్ని ఉంటాయి తెలుసా నిషు? లైన్స్ చెప్పు. 24. కరెక్ట్. 24 లైన్స్ ఉంటాయి. ఏం కలర్ దార్వి ఇది? చెప్పు మమ్మీ. సాఫ్రాన్ అనాలి. మన ఆరెంజ్ అనకూడదమ్మా. మన ఇండియా దాంట్లో సాఫ్రాన్ అనాలి. ఫ్లాగ్ లో మాత్రము ఆరెంజ్ అనకూడదు, సాఫ్రాన్ కలర్ అనాలి. చెప్పు తల్లి, మరి చెప్పు. ఫ్లాగ్ కలర్స్ చెప్పు నాన్న. మన తిరంగా ఫ్లాగ్ కలర్స్ చెప్పు. సాఫ్రాన్, ఇంకా వైట్, ఇంకా బ్లూ వచ్చి అశోక్ చక్ర. నెక్స్ట్ కరెక్ట్. సాఫ్రాన్ కలర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది చెప్పు? సాఫ్రాన్ కలర్ వచ్చేసి బ్రేవరీని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా? వైట్ కలర్ వచ్చేసి పీస్, శాంతి, ఓకేనా? పీస్ ని ఇండికేట్ చేస్తుంది వైట్ కలర్, ఓకేనా? గ్రీన్ ఏం ఇండికేట్ చేస్తుంది? అగ్రికల్చర్, మనది అగ్రికల్చర్, ఫార్మింగ్, ఓకేనా? ఇంకా అశోక్ చక్ర ఏం ఇండికేట్ చేస్తుంది చెప్పు? ధర్మం అంటే ఏంటి? ఏమి బ్యాడ్ అంటే ఏదైతే ట్రూత్ ఉంటుందో అదే చెప్పడము, న్యాయము. అర్థమైందా? బ్యాడ్ లేకుండా అదనమాట. అర్థమైందా కన్నమ్మా? ఇంకా గ్రీన్ అంటే ఆబ్వియస్లీ అగ్రికల్చర్ చెప్పేశాను కదా. నిషు నువ్వు వేసిన డ్రాయింగ్ ఇండియా ఫ్లాగ్ ది ఎక్కడ చూపించు. చూపించు. సూపర్. నీదెక్కడమ్మా? చూపించు మా తల్లి. వావ్ గారి నావి మళ్ళీ చెప్పమ్మా. మన ఇండియన్ కలర్స్ ఏవి? సాఫ్రాన్, వైట్, గ్రీన్, అశోక్ చక్ర ఈజ్ ఇన్ బ్లూ అనాలి, ఓకేనా? ఎస్ కరెక్ట్ బేబీ. ఇండియాలో అయితే మేము ఫ్లాగ్ బ్యాడ్జెస్ అవన్నీ స్కూల్కి పెట్టుకుపోయే వాళ్ళం, తెలుసా నిషు? భలే సెలబ్రేట్ చేస్తారు మా స్కూల్లో అయితే. ఫ్లాగ్ హోయిస్టింగ్ ఇప్పుడు ఇవేం జరగవు కాబట్టి. మలేషియా జరుగుతాయి, ఇండియావి జరగవు కాబట్టి మమ్మీ చేసి చూపిస్తాను మీకు. ప్రతి ఇయర్ చేస్తా మనము ఫ్లాగ్స్ అవి.
చేతులు ఇట్లా పెట్టుకున్నాను. నిషు ఇట్లా రాను ఒకసారి. టైట్గా ఉందా? ఎక్కువ టైట్ ఉందా? మీకు బాగానే ఉంది కదా? నొప్పిగా ఉందా? నొప్పిగా ఉంది. ఇప్పుడు ఇక దార్విక్ అయితే రెడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాతనే స్టార్ట్ చేశాను. దానికి కూడా కొంచెం ఎనర్జీ కావాలి కదా, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. అది కూడా నా శారీతో. అది కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఇదేమో బుజ్జి పాప 3 ఇయర్స్. యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ వేసినంటే పర్ఫెక్ట్గా ఉండేది. ఏమో ఇక ఈ ఇయర్ అట్లా రెడీ చేయాలనిపించేసింది అనమాట. ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దాము, నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా కట్టచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశానమాట. దార్వి కూడా నిజంగా చాలా కోఆపరేట్ చేసిందనమాట పాపము. ఇంకా మధ్యలో కాస్త పేచి పెట్టింది కానీ పాపము ఏమీ అనకుండా ఎలా చెప్తే అలా వినిందనమాట. మధ్యలో కొంచెం పేచి పెట్టింది. కానీ దార్వికి ఇంట్రెస్ట్ వచ్చి అలా ఇలా అని చెప్తే మంచిగా రెడీ అవుతుంది. ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు వేసుకోదు. అది కూడా క్లాత్ అనేది చాలా సాఫ్ట్ ఉండాలన్నమాట, లేదంటే అస్సలు అంటే అసలు ఒప్పుకోదు కూడా. కనీసం అసలుకి టచ్ కూడా చేయదనమాట. అందుకనే దాని బట్టలు అయితే నేను ఎంత జాగ్రత్తగా తీసుకుంటానంటే అన్నీ మెత్తగా నెట్టువే కానీ చాలా సాఫ్ట్ ఉంటాయి అన్నమాట. అలాంటివే చూస్ చేసుకుంటాను. ఇంకా ఈ శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. పట్టు శారీ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుందన్నమాట. ఇంకా ఇది చూస్ చేశానమాట. ఫస్ట్ టైం కడుతున్నాను నేను. అస్సలు అంటే అసలు నాకు అస్సలు రాదనమాట. ఏదో ట్రై చేద్దాము, వస్తే ఓకే, లేదంటే కూడా పర్లేదు అనుకొని ట్రై చేశానమాట. పర్లేదు, నాకైతే ఓకే ఓకే అనిపించింది. మరి ఓ అనేం లేదు కానీ ఒక 60% నచ్చింది. నెక్స్ట్ టైంకి ఇంకా ప్రాపర్గా కడతానేమో. నిజంగా చిన్నపిల్లలకి ఇలా రెడీ చేయాలంటే చాలా అంటే చాలా ఓపిక కావాలి. అస్సలకి చాలా కష్టము. వాళ్ళు పాపం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా. 6 ఇయర్స్ అలా వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేస్తే చాలా బాగానే కోఆపరేట్ చేస్తారు. కానీ మా దార్వి మాత్రము ఈరోజు మాత్రం చాలా అంటే చాలా కోఆపరేట్ చేసింది. అస్సలు అంటే అసలు నన్ను విసిగించలేదు. మధ్యలో కొంతసేపు అలాగా పేచి పెట్టింది అంతే. దీనికి ఇలాగా ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, మన కంట్రీ, మన ఫ్రీడమ్ ఫైటర్ ఇలా అని చెప్తే ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత మంచిగా బుద్ధిగా రెడీ చేయించుకునిందనమాట. ఇంత ఓపికగా నేనైతే అస్సలు రెడీ అవ్వలేనమాట. నాకు పక్కన వాళ్ళని రెడీ చేయడం ఇష్టము. నాకు నేను రెడీ అవ్వడం అస్సలు అంటే అస్సలకి నేను ఎప్పుడూ అంత టైం తీసుకొని రెడీ అవ్వడం నాకు అసలు ఓపికే ఉండదన్నమాట. కానీ పక్కన వాళ్ళకి ఒక 2 అవర్స్, 3 అవర్స్ అయినా కష్టపడి పక్కన వాళ్ళకి మంచిగా రెడీ చేస్తాననమాట. అదైతే నాకు చాలా ఇష్టము. చిన్నగున్నప్పుడైతే మా చెల్లినైతే మంచిగా జడలు వేసి అలా రెడీ చేసేదాన్ని. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నాకైతే ఫస్ట్ బాబు పుట్టాడు కదా, వాడికి ఏం రెడీ చేయాలన్నా అంటే కృష్ణాష్టమికి రెడీ చేసేదాన్ని. చిన్నగున్నప్పుడు 11 మంత్స్ ఆ టైంలో, అంటే ఇంకా హెయిర్ తీయించే ముందర 9th మంత్ అనుకుంటాను, ఆ టైంలో బేబీ గర్ల్ లాగా రెడీ చేశాను. వాడికి హెయిర్ మంచిగా ఉండిండే. ఇంకా తర్వాత ఇంకా పెద్ద అయ్యేటప్పటికి ఇంకా అలాగా రెడీ చేయడం కుదరదు కదా, వాడు కూడా ఒప్పుకోడు అసలుకి. ఇక అబ్బాయిలకి ఏముంటుంది అసలుకి, నార్మల్ ప్యాంటు షర్ట్ ఏం రెడీ చేస్తాము. నాకేమో రెడీ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా వాడికి కృష్ణాష్టమి రోజు మాత్రమే మంచిగా రెడీ చేస్తాను, ఇంకా ఏ టైంకి కుదరదు. ఇంకా సెకండ్ టైం బేబీ గర్ల్ అని తెలిసిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. మెయిన్ థింగ్, నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మంచిగా రెడీ చేయొచ్చు, క్యూట్గా ఉంటారు, చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇక మా మామయ్య వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే, మా హస్బెండ్ ఇంకా మా మరిది. సో వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు లేరనమాట. ఇంకా దార్వి పుట్టేటప్పటికి ఎంత హ్యాపీ అంటే అందరం ఫుల్ హ్యాపీ అనమాట. నేను అనుకున్నట్టే దార్వి కూడా కొంచెం కోఆపరేట్ చేస్తుందనమాట. ఏదైనా రెడీ చేయాలంటే వరలక్ష్మి వ్రతంకి పట్టు లంగా వేయడం, దివాళీకి ప్రతి ఒక్క దానికి కృష్ణాష్టమికి రాధా వేషము ఎలా చెప్తే అలాగా మంచిగా రెడీ అవుతుందనమాట. కానీ దానికి ఫస్ట్ చెప్పాలి మనం ఏం చేస్తున్నాము అని. ఇంకోటి, క్లాత్ అనేది సాఫ్ట్ ఉండాలన్నమాట. ఏదైనా కొంచెం కానీ రఫ్ కానీ కుందన్స్ ఇలాంటివి ఏమన్నా వర్క్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అస్సలు అంటే అసలు
ఛాన్స్‌లెస్ అనమాట. అస్సలు ఒప్పుకోదు. సో, నేను అది చూసుకుంటాననమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ క్లాత్ సాఫ్ట్‌గా ఉందా? లేదా? అని చెప్పేసి. సాఫ్ట్‌గా ఉంటే దాంతో ఏం ప్రాబ్లమ్ ఉండదనమాట. కొంచెం ఫాస్ట్‌గా రెడీ చేస్తే అది కూడా కొంచెం టైర్డ్ అవ్వకుండా మంచిగుంటుంది. కానీ ఫోటోస్ తీయడానికి అస్సలంటే అస్సలు వినదనమాట. కింద ప్లే ఏరియాలో మాకు గార్డెన్ లాగా ఉంటుందనమాట. అక్కడికి తీసుకొని ఫొటోస్ తీద్దామనుకుంటే నన్ను ఏడిపిస్తుంది అసలకి. నాకేంటంటే ప్రతిదీ ఏదైనా గానీ నాకు వీక్ డేస్‌లోనే వస్తుందనమాట. నిన్నేమో వీకెండే వచ్చింది ఇండిపెండెన్స్ డే రోజు. కానీ మా హస్బెండ్‌కయితే వర్క్ ఉన్నిందనమాట. తనొస్తే కిందకి కొంచెం ఫొటోస్ తీయడానికి నేను చెప్తూ ఉన్నా ఏదైనా శారీ అడ్జస్ట్ చేయాలి. అది నాకు టైం ఉంటుంది. అన్నీ నేనే అడ్జస్ట్ చేయాలి. అన్నీ నేనే ఫొటోస్ తీయాలి. చాలా అంటే చాలా కష్టం అనమాట. ఇంత కష్టపడి మంచిగా రెడీ చేసి క్యూట్‌గా అంతా మంచిగుంటుంది గదా! కొంతమంది ఉంటారనమాట. దాన్ని అప్రిషియేట్ చేయడము మానేసి, ఇక ఏంటో అసలకి దానికి సంబంధం లేకుండా మాట్లాడతారనమాట. ఏంటేంటో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాకేస్తుంది. అసలు నాకైతే ఈ విషయంలో దార్వి అయితే సూపర్ గ్రేట్ అసలకి. 3 ఇయర్స్ పాప. నాకైతే 40 మినిట్స్ పట్టిందనమాట. ఆ శారీని డ్రేప్ చేసి దానికి మంచిగా చేయడానికి. అంతసేపు నిల్చొని మంచిగా కోఆపరేట్ చేసింది. ఇది ఏ గెటప్పో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్మైల్. టర్న్ దిస్ సైడ్. జై హింద్ చెప్పు.